మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆసక్తులున్నాయి ఉండుడి. దేవునికి మహిమ. హల్లెలూయా. మీ ప్రయాసం వృధా కాదు. ఈ వారము మీ ప్రయాసము వృధా కాదు. పోయిన ఆదివారం నాడు దేవుని వాక్యాన్ని విన్నాము. మీ కన్నీళ్లు వృధా కావని. కంప్లీట్గా కన్నీటి గురించి, కన్నీటి యొక్క విలువ గురించి, కన్నీటి ప్రార్థనలో ఉన్న దాగి ఉన్న ఆ శక్తి గురించి మనము పూర్తిగా గత ఆదివారం నాడు విన్నాం. ఈరోజు మీ ప్రయాసము వృధా కాదు. మన ప్రయాసం వృధా కాదు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదు. దేవునిలో మీరు ఏదైనా ప్రయాస పడితే, దేవుని కలిగి ఉండి దేవుని కొరకు దేవుని పేరిట మీరు ఏ రకమైన ప్రయాస పడినా ఆ ప్రయాసం వృధా పోదు, వ్యర్థం పోదు. అది ప్రతిఫలాన్ని తీసుకొని వస్తున్నది అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాము. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండాలట. దేవుని పని కొరకు ఆసక్తి చూపించాలి. దేవునికి సంబంధించిన ప్రతి పనిలో మనం ముందుండడానికి ఆసక్తి చూపించాలి. ఈ లోకంలో అనేకమైన వాటి కొరకు ముందుండడానికి, ముందు వరుసలో ఉండడానికి ఆసక్తి చూపిస్తాం. కనబడడానికి, వినబడడానికి, వినిపించడానికి ఆసక్తి చూపిస్తాం రకరకాల వాటికి. కానీ ప్రభువు కార్యాభివృద్ధి యందు మనం ఆసక్తి కలిగి ఉండాలని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, కొరింథీ సంఘస్థులారా, మీరు ప్రభువు కొరకు ప్రయాస పడుతున్నారు. అయ్యో, నేను దేవుని కొరకు ఇంత ప్రయాస పడ్డాను, నాకేమి మెప్పు కలగలేదు, ఏమి లాభం కలగలేదు, ఏమో మేలు కలగలేదు అని మీరు బాధపడకండి. మీరు ప్రభువు కొరకు పడిన ప్రయాసం వృధా కాదు. హల్లెలూయా. సంఘానికి చెప్తున్నాడు దైవజనుడు, మీరు ప్రయాస పడిన ప్రయాసం వృధా కాదు, వృధా పోదు, ఘోరంత కూడా వృధా పోదు. కాబట్టి ఎప్పటికీ ప్రభువు కార్య అభివృద్ధి యందు మీరు ఆసక్తిని కనపరచండి. దేవుని కొరకు రకరకాల ప్రయాసాలు పడడానికి అవకాశాలు ఉంటాయి సంఘానికి, విశ్వాసులకు. యేసయ్య చెప్పాడు, గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే ప్రతిఫలం పోదు అన్నాడు. దేనికి ప్రతిఫలం ఉంది? గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా కూడా ప్రతిఫలం ఉన్నది. బైబిల్లో అబ్రహాం ఉన్నాడు. దేవదూతలు వచ్చినప్పుడు, ముగ్గురు వచ్చినప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ మందకెళ్ళాడు, గొర్రెపిల్లని తీసుకొచ్చాడు, సన్నని మెత్తటి పిండి తీసుకొచ్చి చపాతీలు చేయించాడు, మాంసం వండించాడు, తృప్తిగా భోజనం పెట్టాడు. ఇంత చేశాడు. 200-300 చపాతీలు చేశాడు, రొట్టెలు చేశాడు. ఒక మేకను తీసుకొచ్చేసి వధించి దాన్ని ప్రిపేర్ చేశాడు. ఒక మేక ఎంతమంది తినొచ్చండి? ఇంచుమించు సుమారుగా తింటారు కదా, ఒక 50-60 మంది అన్న. ఒక 8 కిలోలు 10 కిలోలు అనుకుందాం. అంత చేసి కొంచెం తినండి, కొంచెం తినండి, కొంచెం తినండి, కొంచెమే చేశాను అంటున్నాడు ఆయన. కొంచెం 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 అని ఆదికాండం 18 అధ్యాయంలో చూస్తాం. కొంచెం తినండి, కొంచెం పెరుగు తీసుకొస్తాను, కొంచెం పాలు కొంచెం మజ్జిగ తీసుకొస్తాను, కొంచెం మటన్ వేసుకోండి, కొంచెం రోటీ తినండి, కాళ్ళు కడుకోండి, ఇక్కడ రెస్ట్ తీసుకోండి, మంచం మీద ఉండండి, నన్ను దీవించండి. ఇప్పుడు ఉదయం నుండి ఆయన పరుగున అక్కడ పరిగెత్తాడు, ఇక్కడ పరిగెత్తాడు, మందకు పరిగెత్తాడు, ఇక్కడ పరిగెత్తాడు, షాపుకు పరిగెత్తాడు, పరిగెత్తి ఇదంతా ప్రిపేర్ చేశాడు, ఇదంతా సిద్ధం చేసి వారికి వడ్డించాడు. ఈ ప్రయాసం వృధా పోతుందా? దేవదూతలు వచ్చి భుజించిన తర్వాత, అదంతా తినిన తర్వాత, ఆతిథ్యం స్వీకరించిన తర్వాత వెళ్ళేటప్పుడు వారు చెప్పిన ఒక ఆశీర్వాద మాట ఏంటంటే, వచ్చే ఈ సంవత్సరానికి నీకు కుమారుడు పుడతాడు. ప్రభువునందు పడిన ప్రయాసం వృధా కాదు. ప్రభువునందు పడిన ప్రయాసము ఏం కాదు, వృధా కాదు, వేస్ట్ కాదు. చాలా వేస్ట్ అయ్యే పనులు ఉన్నాయి. మనం చేసే పనులు చాలా వృధా పోతాయి. నీ కొరకు నేను అంత కష్టపడ్డా, పేరే లేదు అంటాం, వృధా పోయినట్టేనా? నీ కొరకు ఏ ఊరికి వచ్చినా ఆ ఊరికి వచ్చినా, అంత దూరం వచ్చినా నీతో పాటు, నీ కొరకు నా బండిని ఇచ్చేసిన, నీ కొరకు ఇది ఇచ్చిన అది ఇచ్చిన, అయినా పేరే లేదు. నేను పడిన ప్రయాసం, నేను నీ కొరకు చేసినంత వృధా పోయింది. మనుషుల కొరకు, సమాజం కొరకు, ఈ సమాజంలో అనేకమైనవి నువ్వు చేసి వృధా పోయి ఉండొచ్చు. కానీ ప్రభువు కొరకు చేసింది ఏమాత్రం వృధా పోనే పోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని పని కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి రావడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థన చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి. పాటలు పాడడానికి ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని ఆరాధించడానికి ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని స్తుతించి ఆరాధించి గణపరచడానికి, కృతజ్ఞత అర్పణలు అర్పించడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఒక మీటింగ్ జరిగించడానికి ఆసక్తి చూపించాలి. ఒక ప్రార్థన జరుగుతుందంటే ఆ ప్రార్థనలోకి వెళ్ళి ఆసక్తిగా వెళ్ళి అక్కడ ప్రభువును మనం మయంపరచాలి. ప్రభువు కార్యము అభివృద్ధి చెందడానికి, సంఘం అభివృద్ధి చెందడానికి, దేవుని పేరిట తలపెట్టే ఒక ప్రోగ్రాం, ఒక కార్యాన్ని దాన్ని బలపరచడానికి మనం అక్కడ ఉండాలి. దేవుని కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాలి. సంఘ పరిచర్య దేవుని కార్యాన్ని మనం చేయడానికి సంఘ పరిచర్య ఉన్నది. సంఘంలో పరిచర్య చేసే ఆ మనసు మనం కలిగి ఉండాలి. తర్వాత సంఘంలో జరిగే అన్ని కార్యక్రమాలలో మనం ముందుండాలి. సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమంలో మనం ముందు వరుసలో ఉండాలి. లాస్ట్లో రావద్దు. అందరికంటే ముందు ఉండాలి. ఈరోజు ఎవరు ముందు వచ్చారు? అందరికంటే ముందు ఈరోజు ఫస్ట్ నెంబర్ 1 ఎవరు? వచ్చి చర్చిలో కూర్చోండి. మీరు కనిపిస్తున్నారు, మీరు వచ్చారా? లాస్ట్ దాకా కూడా ఉండాలి. అందరికంటే ముందు రావాలి, చివరి వరకు ఉండి వెళ్ళాలి. కొంతమంది ఇలా వస్తారు, అలా వెళ్ళిపోతారు. ఒక అరగంట సేపు కూడా చర్చిలో కూర్చోలేకపోతారు. ఇప్పుడు దేవుడు నీకేమి ఇవ్వాలి? చర్చికి వచ్చి, చర్చి ఉన్నది, పాస్టర్ కూడా ఉన్నాడు, సంఘంలో సంఘస్థులు కూడా ఉన్నారు, అంతా ఓకే, ఇక మనం ఇంకెందుకు అనుకొని వెళ్ళిపోతాం. దీనివల్ల ఉపయోగం లేదు, నీకు ఉపయోగం లేదు, దేవునికి మహిమేమి రాదు. కొంతమంది వచ్చేది ఆలస్యంగా వస్తారు, చివరి ప్రార్థన కంటే ముందే వెళ్ళిపోతారు. నీకేమి దొరుకుతుంది? వచ్చిన ఫలం ఏమి? ఫాయిదా ఏంది? లాభం ఏంది? అట్లీస్ట్ ఆశీర్వాద ప్రార్థన కూడా ఉండలేనంత బిజీ ఏంటి? చివరి ఆశీర్వాద ప్రార్థన వరకన్నా ఉండాలా ఉంటుందండి. ప్రభువు నేను అప్పుడే దీవిస్తాడు. మనం ఇట్లా చేస్తామని చెప్పి ప్రభు దాచిపెట్టి ఉంచుతాడు మన కొరకు అన్ని. ఓపిక కలిగి ఉంటారా ఉండరా? వీళ్ళు చివరి వరకు ఉంటారా ఉండరా? దేవుడు చూస్తాడు నిన్ను. ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది అన్ని నాకే కావాలి, అన్ని నాకు మేలులో జరగాలి అనుకున్నప్పుడు ఓపికతోటి దేవుని పాదాల దగ్గర కూర్చుంటావా లేదా అని ప్రభు పరీక్షిస్తాడు నిన్ను. దేవుడు పరీక్షిస్తాడా? పరీక్షించాడా? మళ్ళీ ఇప్పుడు దేవుడు శోధిస్తాడు, సాతాను శోధిస్తాడు, మనుషులు పరీక్షిస్తారు, దేవుడు పరిశోధిస్తాడు. ఈ లైన్కి రాకండి. దేవుడు మిమ్మల్ని, మీ ఓపికను, మీ సహనాన్ని తప్పకుండా చూస్తాడు. వీళ్ళు కూర్చుంటారా కూర్చోరా? నీకంత తొందర ఉన్నప్పుడు ఇప్పుడు పని పాట లేకుండా ఎవరున్నారు మరి? ప్రభు కార్యాభివృద్ధి యందు మీరు ఆసక్తి కనపరచండి. మీ ప్రయాసం వృధా కాకుండా ఉండాలంటే ఓపిక కలిగి దేవుని దగ్గర కూర్చోండి, దేవుని పాదాల దగ్గర కూర్చోండి. గంట సేపు కూడా దేవుని సన్నిధిలో కూర్చోలేనంత బిజీ ఏముంది? సమయం దేవునికి కేటాయించాము. ఈరోజు దేవునికి ఇవ్వవలసిన సమయము, దేవుని సన్నిధికి వచ్చాము. పూర్తిగా ఈ సమయాన్ని కేటాయించండి. ఎన్ని గంటలు? 2 గంటలే. ఎన్ని గంటలు ఇక్కడ ఇప్పుడు చర్చ? 2 గంటలే. 1 గంట అంతా పాటలు పాడి ఆరాధన చేసి సాక్ష్యం చెప్పారు 1 గంట. ఈ గంట సేపట్లో వాక్యము, కానుక, ఆశీర్వాద ప్రార్థన, చివరి ప్రార్థనలు, స్వస్థత ప్రార్థనలు, ఇంకొక గంటలు ఇవన్నీ అయిపోతాయి. 2 గంటలు. 2 గంటలు కూర్చోలేవు. 24 గంటలు కొన్నిసార్లు ఊరికనే తిరుగుతూ ఉంటుంటారు. 10 గంటలు పంటున్నారు, 8 గంటలు పని చేస్తున్నారు, ఇందులో 4 గంటలు తింటానికి పోతుంది 4 సార్లు. సరే 3 సార్లు తింటాను, 3 గంటలు తీసేయండి. టీ తాగిన, స్నాక్స్, ఇదంతా మళ్ళీ 1 గంట పోతుంది. బ్రేక్ టైం అంతా పెట్టుకుంటే ఒక ఉద్యోగస్తు టైంని చెప్తున్నాను నేను. 3 సార్లు బ్రేక్ తీసుకుంటారు, 4 సార్లు బ్రేక్ తీసుకుంటారు. ఈ బ్రేక్ టైం అంతా కలిపితే మళ్ళీ 1 అవర్. దేవుని సన్నిధిలో 2 గంటలు కూర్చోవడానికి ఊరికైనా ఆశీర్వాదాలు వచ్చేసేయాలి, ఊరికైనా ప్రభు మనల్ని ఆశీర్వదించాలి. నువ్వు అనుకున్న పనులన్నీ టైం ప్రకారం కరెక్ట్గా జరగాలి. నువ్వేది చేయొద్దు ప్రభువు కొరకు.
ప్రభువునందు మీ ప్రయాసం వృధా కాదు. ఎప్పుడు ఇలా ఉంటేనా, ఇలా వచ్చి అలా పోతేనా, చివరి వరకు కూడా ఉండలేని అలా ఉంటేనా? దేవుని సన్నిధిలో ఓపిక కలిగి కూర్చోవాలి. మరియా ఆయన పాదాల దగ్గర కూర్చున్నది, బైబిల్ ముందు పెట్టుకొని కూర్చున్నది, గంటలు గంటలు కూర్చున్నది, గంటలు గంటలు దేవుని సన్నిధిలో కూర్చున్నది. ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటా ఉంది. యేసయ్య ఏం సర్టిఫికెట్ ఇచ్చాడమ్మా ఆమెకు? ఈమె ఉత్తమమైనది ఎన్నుకున్నది కాబట్టి ఈమె దగ్గర నుండి ఉత్తమమైన పని తీసివేయబడదు అని. మంచి పనులు ఎన్నుకుంటే అవి మన దగ్గరనే ఉంటాయి. చెత్త చెత్త పనులన్నీ ఎన్నుకుంటాము, చివరికి వచ్చి దేవుడు నాకు అది చేయలేదు ఇది చేయలేదు అని దేవుని మీద వేస్తాం. మీరు క్షేమంగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని ఉపవాస ప్రార్థనలు పెట్టాను. మరి మీ క్షేమం కొరకు, మీ ఆరోగ్యం కొరకు కనీసం ఉపవాసం ఉండకుండా చర్చల కన్నా వచ్చి అటెండ్ అయ్యారా? సరే, పనికి వెళ్ళిన వాళ్ళు, జాబ్కి వెళ్ళిన వారు మిమ్మల్ని పక్కన పెడుతున్నాం, వదిలేస్తున్నాం. పని కూడా మానుకొని ఉన్నారు కొంతమంది. ఎవరి కొరకు ఉపవాసాలు? మీ కొరకే కదా. పోయిన ఆదివారం చెప్పాను, ఫ్రైడే సాటర్డే 2 రోజులు కంప్లీట్గా ఉపవాస ప్రార్థనలు ఉన్నాము. ఈరోజు ఉండే వాళ్ళంతా మీరు ఉంటున్నారు ఈ ప్రార్థన అయిపోయేంత వరకు. నేను అంత దూరం నుండి రావాలి, నాకు ఖర్చు, ప్రయాసము, పని, నాకు అంతగా ఆరోగ్యం సహకారం లేకుండా కూడా నేను మీ కొరకు, సంఘం కొరకు, కుటుంబాల క్షేమాభివృద్ధి కొరకు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశాడు. మీకు అసలు వీటి మీద బాధ్యత లేదు. వీటి మీద ప్రభు కార్యాభివృద్ధి అని మీకు ఆసక్తే లేదు. ప్రభువు నాకు అది చేయకపోయి, ఇది చేయకపోయి, ఇది చేయలేదు, అది చేయలేదు. ఎలా చేస్తాడండి? ఎలా జరుగుతాయి ఇవన్నీ? ఎలా జరుగుతాయి? కొంతనన్నా ఆసక్తి కలిగి మనం ప్రభు సన్నిధిలో కూర్చోగలిగితే, ఒక గడి అయినా మనం దేవుని సన్నిధిలో ఉండగలిగితే, ఒక పూటనన్నా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థనలో కూర్చోగలిగితే ఆయన అద్భుతాలను మన పక్షాన చేస్తాడు. హల్లెలూయా. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాలి సంఘం. కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తున్నాడు, ప్రభు కార్యాలను అభివృద్ధి పరచడంలో మీరు ముందు వరుసలో ఉండాలి బిడ్డలారా అంటున్నాడు. మీరు ముందు వరుసలో ఉండాలి. దేవునికి మహిమ వచ్చే పని చేయడంలో ముందు వరుసలో ఉండాలి. దేవునికి అవమానం వచ్చే పని చేయకూడదు. దేవునికి మహిమ తెచ్చే పనులను మనము చేయాలి. అభివృద్ధి కార్యక్రమాలలో మనము పాల్పొందాలి. అప్పుడే మన ప్రయాసం వృధా కాకుండా ఉంటుంది. నిజానికి మనం ప్రభువు కొరకు ప్రయాస పడగలిగితే దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. అక్కడే చెప్తున్నాడు 15వ అధ్యాయం 10వ వచనంలో, ఒకసారి చూస్తారా? 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలనై ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని, ప్రయాసపడినది నేను గాను, నాకు తోడై ఉన్న దేవుని కృపే. దేవుని కృప మనకు తోడుగా ఉంటే నీ ప్రయాసం అంత ప్రయాసంగా అనిపించదు, ప్రతిఫలమే నీకు వస్తుంది. నువ్వు ప్రయాసపడింది నిష్ఫలం కాదు, అది ఫలానే తీసుకొని వస్తుంది. ఎంత అద్భుతంగా చెప్పాడు కదా సంఘానికి. ఈ సంఘానికి కూడా మనకి ఈ వాక్యం బోధించబడుతుంది. ఈ సంఘానికి కూడా అదే వాక్యం మనకు బోధించబడుతుంది. లోకంలో ఏదో ఒక రకమైన పాప భారముతోనూ, రుణ భారముతోనూ, దుఃఖంతోనూ, రకరకాల సమస్యల మూటను ఎత్తుకొని సతమతం అయిపోతున్నారు లోకంలో. లోకస్తులను చూసి క్రైస్తవులు కూడా వివిధ రకాలైన భారములను మోసుకుంటూ తమ జీవితాన్ని గడిపేస్తున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో యేసయ్య పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అన్యజనులు మోస్తున్నారు, క్రైస్తవులు కూడా మోస్తున్నారు. యేసయ్య అంటున్నాడు, నీ భారం యెహోవా మీద మోపుమని. మనం మోపలేకపోతున్నాం, మనం ఆయన మీద మోపలేకపోతున్నాం. యేసయ్య చెప్తున్నాడు, నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను, మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు. మనం ఆయన మీద వేయలేకపోతున్నాం, మనమే చింతిస్తూ ఉన్నాం. ప్రయాసపడి భారం మోయి వారలారా నా యొద్దకు రండి. దేవుని దగ్గరికి రమ్మంటున్నాను. నీ ప్రయాసం ఏంటో, నీ భారం ఏంటో, నీ ఇబ్బంది ఏంటో, నీ సమస్య ఏంటో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రతి వారిని
మనం కదిలించగలిగితే ఏదో కొంత ప్రయాసమే ఉంటుంది వారి జీవితంలో. కానీ ప్రభు కొరకు ప్రయాసం తక్కువగా ఉంటుంది. దేవుని కొరకు పడే ప్రయాసము తక్కువగా ఉంటుంది. కానీ దేవుని వాక్యము ఈరోజు మనం నేర్చుకుంటున్నాము, నువ్వు ప్రభు కొరకు ప్రయాస పడగలిగితే నీ సొంత ప్రయాసాలన్నిటినీ ఆయన తీర్చేస్తాడు. ఆయన అప్పుడు మనకు తేలికైపోతాం. ప్రభు కొరకు ప్రయాసము వృధా కాదు. దేని కొరకు ప్రయాస పడాలి? 3 విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను. దేని కొరకు ప్రయాస పడాలి? 1 కొరింథీ 14వ అధ్యాయము, ఒక్క పేజీ వెనకకు తిప్పండి. 1వ వచనం, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. చాలా అంతవరకు. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. సింపుల్గా ఉంది వాక్యం. దేని కొరకు ప్రయాసపడాలి? ఇంట్రడక్షన్ అయిపోయింది. అసలు ముఖ్యమైన 3 విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఫస్ట్, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. దేని కొరకు నీ ప్రయాస అంటే ప్రేమ కలిగి ఉండు. ఎప్పుడు ద్వేషంగా ఉండకు, కోపంగా ఉండకు, పగబెట్టుకొని ఉండకు. ప్రేమ కలిగి ప్రశాంతంగా ఉండు. యేసుప్రభు 1-2 సందర్భాలలో తప్ప ఎప్పుడు కోపంగా కనబడలేదు. యేసయ్య 1-2 సందర్భాలు తప్ప ఎప్పుడు కూడా ఆయన కోపంగా కనబడలేదు. ఒకే సందర్భం ఎక్కువ శాతం కోపాన్ని మనం కనిపించేది దేవాలయంలో వ్యాపారం చేస్తున్న గువ్వలమ్మ వారిని, రూకలు మార్చు వారిని చూసి కొరడా తీశాడు. అక్కడ అంజూరపు చెట్టును శపించే ఆ సందర్భాలు 1-2 సందర్భాలు తప్ప ఆయన కోపించిన సందర్భాలు ఎక్కడ మనకు కనబడదు. ఆయన ఎప్పుడు చూసినా చాలా ప్రేమ కలిగిన కరుణామయుడిగా ఆయన మనకు కనబడుతూ ఉంటుంటాడు. బైబిల్లో మనం చదువుతున్నప్పుడు, మీరు ఏదైనా జీసస్ ఫిలిం చూస్తున్నప్పుడు యేసయ్య ప్రేమతో కనబడుతూ ఉంటాడు. అందుకని పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కూడా ఈజీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయనను అత్తుకునేవారు. యేసయ్య ప్రేమ కలిగినవాడు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు మన ప్రయాసానంతా ఆయన భరించాడు. మన బాధనంతా ఆయన మోసాడు. మనం ప్రయాసపడవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన పాప శిక్షను, మన భారాన్ని, మన ప్రయాసం అంతా తాను తీసుకొని తాను సిలువలో దానిని ముగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. మీరు చేయనదంతా ప్రేమతో చేయండి అని వాక్యం చెప్తుందండి. మనం చేసేదంతా ఎలా చేయాలట? ప్రేమతో చేయాలి. నేను చేసినా ప్రేమతో చేయాలి. పాటలు పాడారనుకో, ప్రేమతో పాడండి. పరిచర్య చేశారనుకోండి, ప్రేమతో చేయండి. ప్రేమతో పరిచర్య చేయండి. చర్చి క్లీన్ చేయడం కావచ్చు, పట్టాలు తీయడం, పట్టాలు వేయడం కావచ్చు, ఇదంతా క్లీన్ చేసి కడగడం కావచ్చు, ఈ వస్తువులన్నిటి నీట్గా ఉంచడం కావచ్చు. అంటే పరిచర్య చేసిన ప్రేమతో చేయండి. నాకేనా అని మనము బాధపడద్దాం. దీనంతా ఎవరు చూస్తున్నారంటే ప్రభువు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నారు. కొన్నిసార్లు ఈ పని నాది కాదనుకుంటున్నారు సంఘస్థులు. నా పని కాదు అని అనుకుంటున్నారు. చూడండి, ఒరిజినల్గా చెప్పాలంటే ఈ పని మీదే. ప్రభు అది మీకే ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ ఆలోచన నీకు వచ్చిందంటే ఆ పని నువ్వు చేయాలి అని అర్థం. ఇది నా పని కాదు అనుకున్న వాళ్ళది ఈ పని. చర్చిని క్లీన్ చేయడం, నీట్గా ఉంచడం. అందుకే నేను అప్పుడప్పుడు అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఎవరో ముందుకు వస్తున్నారు. పరిచర్య చేసినా ప్రేమతో చేయాలి. నువ్వు దేవునికి ఏమైనా ఇచ్చినా ప్రేమతో ఇవ్వండి. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తానన్నాడు. నువ్వేదైనా ఇస్తే ప్రేమతో ఇవ్వండి, పిసినారిగా ఇవ్వద్దట. దేవునికి మనం ఏదైనా ఇస్తే పిసినారికి ఇవ్వద్దు, ప్రేమతో ఇవ్వాలి. నా ప్రభువు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను ఇచ్చేది ఏంటంటే, నేను ఇచ్చేది ఒక లెక్క. ఆ 10, ఆ 20, ఆ 50, ఆ 100 కొరకు మనం చాలా, నేను మొత్తం నా జీవితాన్ని ఇచ్చేసిన అన్నంతగా ఫీల్ అయిపోతున్నాం ఈ రోజులలో. దేవుని కొరకు మనము నువ్వేమి ఇస్తావో అది ప్రేమతో ఇవ్వు. ఎంత ఇస్తావు అనేది నీకు సంబంధించింది. ఏమిచ్చినా ప్రేమతో ఇవ్వండి. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. పిసినారిగా ఇచ్చేవారిని, ఆ కయ్యను ఏబేలు స్టోరీలో చూశారు కదా. కయ్యను వ్యసన పడుతూ, బాధపడుతూ
దేవుని సన్నిధికి అర్పణ తీసుకొస్తే దేవుడు ఆయన అర్పణను ఒప్పుకోలేదు, ఆ మనిషినే ఒప్పుకోలేదు. అసలు మనం అలా ఉండకూడదట. నువ్వేం చేసిన ప్రేమతో చెయ్యి. యేసయ్య చెప్పాడు, నీ సహోదరుని 1 మైలు దూరం రమ్మంటే వాడితో పాటు 2 మైళ్ళు వెళ్ళాలట. నీ దగ్గర 2 అంగీలు ఉంటే లేని వాడికి 1 అంగి ఇవ్వు అని. ఇదే తంతులో ఒక లిస్ట్ చెప్పాడు యేసయ్య. ప్రేమతో వెళ్ళాలి, ప్రేమతో చెయ్యాలి. నీతోటి క్రైస్తవుడి పట్ల ఈ ప్రేమను ప్రదర్శించాలి. తోటి క్రైస్తవుల పట్ల ఈ ప్రేమను మనం ప్రదర్శించే వారం ఉండాలి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఇది మొదటిది. నెక్స్ట్ రెండవది, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. ఎబ్రీలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ప్రయత్నించండి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. రెండవది మూడవది ఇక్కడే ఉన్నది. ఆ రెండింటిని మీకు చెప్పను, ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను అంతే. వేటి కొరకు ప్రయాసపడాలి అంటే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఒకటి చెప్తారా? దేని కొరకు ప్రయాసపడాలి? ప్రేమ కలిగి ఉండడానికి. ప్రేమ కొరకు కాదు అంటే కరెక్ట్ చేయాలి కదా, కరెక్ట్ చేయకపోతే మళ్ళీ ఇట్లనే పోతుంది. ప్రేమ కలిగి ఉండడానికి, ప్రేమ కొరకు కాదు. ప్రేమ కొరకు కాదంటే మళ్ళీ ఇప్పుడు ట్రాక్ ఇంకో ట్రాక్ అయిపోతుంది. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. దేని కొరకు ప్రయాసపడతారు? మీరు చేసేదంతా ప్రేమతో చేస్తారో ద్వేషంతో చేస్తారు? ఇక్కడ నుంచి ప్రతిజ్ఞ చేశారు, మరి చూసుకోండి. మరి ప్రతిజ్ఞ చేశారు, చూసుకోవాలి. మరి రెండవది, సమాధానము కలిగి ఉండుటకు ప్రయాసపడుము. సమాధానము కలిగి ఉండడానికి ప్రయాసపడండి. మనం ఫ్రైడే రోజు ఫాస్టింగ్ ప్రేయర్లో చెప్పాను, సమాధానం లేకుండా నువ్వు ప్రార్థన చేయొద్దు అని. కంప్లీట్గా సమాధానం గురించి, సమాధానం లేకపోతే ఎటువంటి దుష్పరిమాణాలు ఎదురవుతాయి అని చెప్పాను. సమాధానం కలిగి ఉంటే ఎంత హ్యాపీగా ఉంటారో కూడా చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఇది చెప్పట్లేదు. మీరు వినని వాళ్ళు, మరి మేము ఆ రోజు వినలేదు, ఇప్పుడు చెప్పండి అంటే కూడా మీకు చెప్పడానికి టైం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఇంకా వేరే విషయాలు నేను చెప్పాలి. సమాధానము కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. మీరు కావాలంటే మొన్నటి వాక్యాన్ని యూట్యూబ్లో వినొచ్చు. మీ చర్చ్ గ్రూప్లో పెట్టాను, మీరు అది ఆ లింక్ ఓపెన్ చేసి ఆ వాక్యాన్ని వినొచ్చు. సమాధానం కలిగి ఉండడానికి ప్రయాసపడవు. మొదట వెళ్ళి సమాధాన పడని రాత్రి పెట్టాను, 5 నిమిషాల ముక్క. మొదట వెళ్ళి సమాధాన పడు, తర్వాతే అన్ని. ఫస్ట్ సమాధాన పడు, తర్వాతే అన్ని. ఉపవాసం ఉంటావా, ప్రార్థన చేస్తావా, భోజనం పెడతావా, కానుక పెడతావా, నువ్వు ఎన్ని చేస్తావో ఇవన్నీ తర్వాత. ఫస్ట్ సమాధాన పడు, ఫస్ట్ సమాధాన పడాలి. నెక్స్ట్ మూడవది, దేని కొరకు ప్రయాస పడాలి అంటే ఒకటి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసము, రెండవది సమాధానం కలిగి ఉండడానికి ప్రయాసము, మూడవది పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయాసపడము. ప్రయత్నించుమని అక్కడ ఉంది కదా మన చదివిన వాక్యంలో 12:14లో పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించుము అనే వాక్యాన్ని అక్కడ గ్రంథకర్త గ్రంథకర్త రాస్తున్నాడు. 12:14లో ప్రయాసపడాలి పరిశుద్ధత కాపాడుకోవడానికి, పరిశుద్ధత కలిగి ఉండడానికి. యేసయ్య తన రక్తము చేత మనల్ని పరిశుద్ధులుగా చేశాడండి. యేసు రక్తము తప్ప నిన్ను పరిశుద్ధపరిచింది లోకంలో ఏది లేనే లేదు. యేసయ్య పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. మనము పరిశుద్ధులుగా మార్చబడడానికి ఆయన యజ్ఞ పశువుగా మార్చబడ్డాడు. మన కొరకు వధించబడిన గొర్రెపిల్లగా తాను ప్రాణం అర్పించి మనల్ని పాపము నుంచి, ఈ పాప శిక్ష నుంచి విమోచించాడు. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. పరిశుద్ధ కలిగి ఉండడానికి మనము తప్పక ప్రయాసపడాలి. హల్లెలూయా. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే 15వ కీర్తనలు అంటాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద ఉండదగిన వాడేవాడు, యథార్థమైన హృదయం కలిగి నిజము పలుకువాడు, అట్టివాడు నీ పరిశుద్ధ పర్వతం మీద లేదా నీ పరలోక రాజ్యంలో ఉంటాడు. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది ప్రతి క్రైస్తవుడికి, నీకు, నాకు, మనందరికీ పరిశుద్ధత కలిగి ఉండడానికి మనము అనునిత్యము ప్రయాసపడాలి. ఈ పరిశుద్ధత అనేది ప్రతిరోజు అభ్యాసం చేయాల్సింది. వర్క్ బుక్ లాగా ప్రతిరోజు మనల్ని మనము చెక్ చేసుకోవాల్సింది. ప్రతిరోజు మనల్ని మనము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. నేను ఈరోజు పరిశుద్ధత కలిగి ఉన్నానా?
ఈరోజు ఏదైనా పాపానికి చోటిచ్చానా? పాపం నన్ను ఏదైనా నా జీవితంలోనికి వచ్చి ఎంటర్ అయ్యి నన్ను ఏదైనా పాడు చేస్తుందా? పాపం అనేది చిన్నగా ఒక పండుగ చిన్నగా డ్యామేజ్ అయ్యి అది మురుగుతూ మొత్తం పండంతా మురిగేటట్టు చేసి దాని పక్కనున్న లేదా గంపలో ఉన్న పళ్ళన్నిటిని మురుగా చేసినట్టుగానే ఈ పాపం అనేది చిన్నగా స్టార్ట్ అయ్యి శరీరం అంతటిని పాపముగా చేసి ఈ పాపం వల్లే వచ్చే జీతము నిత్య నరకము, నిత్య మరణానికి తీసుకెళ్తుంది. కాబట్టి పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేము. పరిశుద్ధంగా ఉన్నవారు మాత్రమే ప్రభువును చూస్తారు, ప్రభు రాజ్యంలో ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్ 4వది, దేని కొరకు మనం ప్రయాసపడాలి అంటే, ఒకటి ప్రేమ కలిగి ఉండడానికి, 2వది సమాధానం కలిగి ఉండడానికి, 3వది పరిశుద్ధత కలిగి ఉండడానికి, 4వది 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. అక్కడ వచ్చా సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించుటకు ప్రయాసపడుము. దేని కొరకు ప్రయాసపడాలి? ఇది 4వది, సువార్త ప్రకటించడానికి. చర్చిలోనే ప్రార్థన చేసుకొని ఇవ్వట్లేదు. ఇప్పుడు బయటికి వెళ్ళి ఎక్కడ సువార్త ప్రకటించాలి ప్రశ్న. చర్చిలోనే ప్రార్థన చేసుకుంటే ఈ చర్చికి నోటీస్ ఇచ్చారు. ఆ చర్చిలో ప్రార్థన చేస్తే ఏ సౌండ్ బంద్ చేయాలంటున్నారు. ఇది ఒకటి నేర్చుకున్నారు. ఇదివరకేమో ఏది పర్మిషన్ ఉందా అని అనేవాళ్ళు. ఇప్పుడు ఏ సౌండ్ డిస్టర్బ్ అవుతుందంట. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను బంధింపబడి ఉన్నాను కానీ దేవుని వాక్యం బంధింపబడి లేదు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఎవరు బంధించలేరు. దేవుని వాక్యానికి ఎవరు బంధకాలు వేయలేరు. అది వెళ్ళిపోతూనే ఉంది. ప్రతిరోజు అది సాగిపోతూనే ఉన్నది. ప్రతి చోట అది వెళ్ళిపోతూనే ఉన్నది. దీన్ని ఆపడం ఎవరి వల్ల, ఎవరి తరం కూడా కాదు. వాక్యమును ప్రకటించము, సమయమందు అసమయమందు ప్రయాసపడుము. ప్రస్తుత రోజులలో ఇంత కఠినంగా ఉన్నాయి కదా రోజులు. బయట పరిస్థితులు బాగలేవు. మరి సువార్త ఎలా ప్రకటించాలి? ఒకే ఒకటి చెప్తాను, చాలా ఈజీ మెథడ్ చెప్తాను. దీన్ని ఫాలో అవుతే చాలు. మీరందరూ కూడా సువార్త ప్రకటించవచ్చు. మీరందరూ కూడా సువార్తను ప్రస్తుత రోజులలో సువార్త ఎలా ప్రకటించాలి? బయట పరిస్థితులు బాగలేవు కదా, మరి సువార్తను ఎలా ప్రకటించాలంటే నీ చేతిలో ఉన్న ఫోన్ ద్వారా నువ్వు సువార్తను ప్రకటించవచ్చు. ఎంతమంది చేతిలో ఫోన్లు ఉన్నాయండి? చూపిస్తారా ఒకసారి? మీ ఫోన్లు చూపిస్తారా? ఫోన్ చూపెట్టు, చేయి చూపిస్తాను. ఫోన్లు అదే ఇంటి దగ్గర వదిలేయండి. ఇక్కడ తెచ్చుకున్న వాళ్ళు అందరికైతే ఫోన్లు ఉన్నాయి కదా. ప్రతి మనిషికి ఫోన్ ఉంది. దేవుడు మీ ఫోన్ల ద్వారా సువార్త వ్యాప్తికి సహాయపడును గాక. మన చేతిలో ఉన్న ఫోనే ఒక ఆయుధం. మీ చేతిలో ఉన్న ఫోన్ ఒక ఆయుధం. ఫోను నువ్వు మంచిదానికి వాడితే, చెడ్డదానికి వాడితే నువ్వు పాడైతావు, నీ ఫోన్ పాడవుతుంది. ఫోన్ మంచిదానికి వాడినావు అనుకో, నీకు మంచిది, నీ ఫోన్ కూడా మంచిగా ఉంటుంది. ఫోను నీ చేతిలో ఉందంటే ఈ భూప్రపంచం, భూగోళమే నీ చేతిలో ఉన్నాడు. గూగుల్ నీ చేతిలో ఉందంటే ఇంకేముంది? గూగుల్ అంటేనే ఈ ప్రపంచమే నీ చేతిలో ఉంది. ఈ ప్రపంచానికి సువార్త నీ ఫోన్లకైనా పంపియమ్మా. అర్థమైందా నేను చెప్పింది? నీ ఫోన్లకించి సువార్త ప్రపంచానికి పంపి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని వాక్యం చెప్పింది కదా. సర్వలోకానికి, సర్వ సృష్టికి నువ్వు వెళ్ళకుండొచ్చు. నన్ను ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఫోన్లకి ఒక స్టేటస్ పెట్టినామంటే పోతుంది. ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేసినామంటే వెళ్ళిపోతుంది ప్రపంచానికి. యూట్యూబ్లో ఒకటి పెట్టినామంటే వెళ్ళిపోతుంది. సోషల్ మీడియాలో మొత్తం నీ వాక్యంతో నింపేయాలి. హల్లెలూయా. 10 సంవత్సరాల కిందట నేను ఫేస్బుక్లో వాక్యం పెడితే, యూట్యూబ్లో వాక్యం పెడితే, నువ్వు ఫేస్బుక్లో వాక్యం పెట్టి నీ చర్చి టైం టేబుల్స్ అన్నీ చెప్పినావు కాబట్టి ఈ టైం టేబుల్ అన్ని చూసుకొని వ్యతిరేకులు వచ్చి నేను వ్యతిరేకించాను డేవిడ్ అని అందరు నన్ను నిందించారు, నిలదీశారు. కొంతకాలం ఆపేసిన. ఇప్పుడు వ్యతిరేకత వచ్చేది ఎట్లయినా వస్తుంది. నేను ఇప్పుడు ఫేస్బుక్లో పెడితేనో, యూట్యూబ్లో పెడితేనో, వాట్సాప్లో పెడితేనో కాదు. మీ వాట్సాప్ స్టేటస్ని ఎంతమంది చూస్తారండి రోజుకు? రఫ్గా చెప్పండి. ఎంతమంది మీరు పెట్టిన దాన్ని ఎంతమంది చూస్తారు? బయటకెళ్ళి
10 మంది 20 మెంబర్స్. ఇంకా మీ మీ ఇద్దరిది ఒకటే ఫోనా? ఓకే. ఎంతమంది చూస్తారు మీ స్టేటస్లో చెప్పండి. జాబర్స్ మీకు ఎక్కువ కాంటాక్ట్స్ ఉంటే మీరు చూస్తారు 150 మంది చూస్తారు. ఓకే, నాది కూడా ఇంచుమించు 150 మంది చూస్తారు. ఇంకా ఇంకా ఎక్కువ నేను ఫోను కాంటాక్ట్స్ నాకు తక్కువ కాబట్టి నేను ఎక్కువ ఫోన్లు మాట్లాడాను కాబట్టి నాకు ఎక్కువ స్టేటస్ చూడరు. చూసేదాన్ని వేరే ఉన్నాయి, వందలలో వేలల్లో చూసేవి కూడా ఉన్నాయి. చెప్పండి మీ ఫోన్లో ఎంతమంది చూస్తారు? మీరు ఏం పెడుతున్నారు? ఏం పెడితే ఏం చూస్తున్నారు? వీళ్ళంతా అంటే ఏం పెడుతున్నారో తెలవాలి కదా. ఇప్పుడు నేను ప్రతిరోజు నా ఫోన్లో దేవుని వాక్యం పెడతాను. మన చర్చి వాట్సాప్ గ్రూప్లో రోజు డైలీ ఒక వాక్యాన్ని పెడతాను. ఇది మీ స్టేటస్లో పెట్టుకోవచ్చు. ఇది మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవచ్చు, మీ ఫేస్బుక్ స్టేటస్లో పెట్టుకోవచ్చు, మీ ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో పెట్టుకోవచ్చు, మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవచ్చు. ఈ 10 మంది 20 మంది 50 మంది 150 మంది ఆ వాక్యాన్ని చూస్తారు, ఆ వాక్యాన్ని చదువుతారు. యేసయ్యను గురించి ఒక పాట పెట్టండి, యేసుప్రభుని గురించి ఒక పాట పెట్టండి. వాళ్ళు వింటారు, వాళ్ళు చదువుతారు. ఆ చదివేవారు వినేవారు అందరికి ఏం అందించబడుతుంది? నీ ద్వారా స్వార్థ, దేవుని వాక్యం అందించబడుతుంది. నేను ఎక్కువ సార్లు రాస్తుంటాను, కింద రాస్తాను జీసస్ డైడ్ ఫర్ మీ అని రాస్తాను. యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు, అంతేనా? యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు. ఇప్పుడు నువ్వు అన్యుడివి, నా స్టేటస్ నువ్వు చూసినావు, ఏమని చదివినావు దాన్ని? ఇప్పుడు యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు అని చెప్పినావు కదా, నువ్వు ఒప్పుకున్నావా? నువ్వు హృదయంలో ఒప్పుకున్నావా? నీ ఎట్లకెంచి ఒప్పుకున్నావా నాకు సంబంధం లేదు. నీ నోటముడు పలికినావు, చదివినావు కదా. ఇది పెట్టిండి ఈయన చదువుదామని సంబంధం. వాళ్ళకి నచ్చిన నువ్వు పెట్టొద్దుగా, పెట్టడం కాదు. నీ వాక్యాన్ని పెట్టు, నీది పెట్టు. వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, మీరు నమ్మేది ఇది కాదు, మీరు నమ్మేది అట్లా కాదు, ఇవన్నీ అవసరం లేదు. నీదేందో చెప్పు, నీ నమ్మకం ఏందో చెప్పు, నీ విశ్వాసం ఏందో చెప్పు, నీ దేవుడు ఎవరో చెప్పు. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పిన విషయము? ఏం చెప్పాలి? నువ్వు నమ్మిన దేవుడు ఎవరో చెప్పు. బయటికి వెళ్ళిపోయి చెప్తేనేమో చెప్పనిస్తలేరు కదా. చెప్పనిస్తారా? చెప్పడానికి ఇప్పుడు అవకాశాలు ఉన్నాయా? అరే చర్చిలోనే సమస్యకు వస్తూ ఉన్నారు, ఎవరు రావడానికి ఆయనకు హక్కు లేదు, కానీ వస్తూ ఉన్నారు. మరి మూర్ఖులు ఏం చేయాలి? ఇప్పుడు నీ చేతిలో ఉన్న ఆయుధము ఫోన్లో నుంచి పెట్టండి. నేను కొన్నిసార్లు చిన్న చిన్న వాక్యాలను కూడా కట్ చేసి మీకు పెడుతుంటాను, కొన్ని పాటలను మీకు పెడుతుంటుంటాను. మీరు సొంతంగా ఏవో పెట్టడం కాకుండా దేవునికి సంబంధించినవి పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక నుంచి నేను దేవుని వాక్యం పెడితే నన్ను క్రైస్తవురాలు అనుకుంటారేమో, నేను క్రైస్తవుని అనుకుంటారేమో, నేను క్రైస్తవుని కానని బ్రతుకుతున్నాను ఇన్ని రోజులు. ఈ దాగడు మూతలు దండాకోర ఆటలు వద్దుగా, ఓకేనా? నువ్వు క్రైస్తవుడివి, నువ్వు క్రైస్తవురాలివి, నువ్వేంటో చెప్పు. నేను యేసుప్రభునే నమ్ముతాను, నువ్వు ఎవరినైనా నమ్ము అని యెహోషువ అన్నాడు. మరి మనం అలా చెప్పాలి కదా, అంత ధైర్యం లేదా? ధైర్యం ఉన్నది కదా, మరి ప్రదర్శించాలి. నీ సాక్ష్యాన్ని చెప్పు, ఒక పాట పాడి పెట్టు. యేసుప్రభు గురించి ఒక పాట, ఈ సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకొని ఒక పాట పాడు, ఒక 1 minute పాట రికార్డ్ చేసుకొని నీ పాట నువ్వే పెట్టు. వాళ్ళ పాట నీళ్ళ పాట నీకు పెట్టడానికి ఇష్టం లేకపోతే నీ పిల్లలతో పాట రికార్డ్ చేపించి ఒక పాట పాడిపించి పెట్టు, ఏదైనా వాక్యం చదివి పెట్టు, లేదా ఇక్కడ నుంచి మీ సేవకుడు పెట్టి ఒక వాక్యాన్ని పెట్టు. కాంట్రవర్సీ అయ్యేటివి పెట్టకండి, విమర్శించే వాటిని పెట్టకండి. యేసయ్య నన్ను రక్షిస్తాడు అని పెట్టండి, యేసయ్య నన్ను రక్షించాడు అని పెట్టండి. ఇట్లాంటి వాటిని ఫాలో అవ్వండి. సువార్త ప్రకటించుటకు ప్రయాసపడాలి. ఇది 4వది. సువార్త ప్రకటించడానికి మనమే ఒక సువార్తగా మారాలి. మనల్ని చూస్తున్నప్పుడు ప్రజలు వీరిలాగా మనం కూడా మారాలి అని అనుకోవాలి. మనమే ఒక సువార్తలాగా మారాలి, మనమే ఒక సువార్త పత్రికలాగా మారాలి. మనల్ని చూస్తున్నప్పుడు ప్రజలకు ఆటోమేటిక్ అర్థం కావాలి, వీళ్ళు యేసు ప్రభువును మోసుకొని వెళ్తున్నారు అనేది ప్రజలకు అర్థం కావాలి. అటువంటి ఆత్మీయ, అటువంటి ప్రార్థన జీవితం, అటువంటి భక్తి జీవితంలో మనము జీవించగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గృహకుడిగా పెట్టుకొని నీ ఫ్రెండ్స్ను, నీ ఫ్యామిలీ మెంబర్స్ను, నీ చుట్టాలను పిలుచుకొని సువార్తను
ప్రకటించవచ్చు. సువార్తను ఇంకెలా ప్రకటించవచ్చు? ఫోన్ అయిపోయింది, ఫోన్లో పెట్టండి, ఫోన్ అయిపోయింది. తర్వాత ఒక గృహకూడిక పెట్టి మీ ఇరుగు పొరుగు వారిని పిలిచి, మీ ఫ్రెండ్స్ని పిలిచి, మీ రక్త సంబంధికులను పిలిచి, లేదా మీ చుట్టాలను పిలిచి వారికి మంచి భోజనం పెట్టి సువార్తను ప్రకటించండి. వారికి దేవుని వాక్యము అందింప చేయండి. మన పని సువార్త ప్రకటించడమే. విత్తనాలు వేయడం మన పని. దానికి నీరు ఇచ్చి, దానికి అంతా ఇచ్చి, దానికి పైరొచ్చేదాకా చేసేది దేవుడే. మన సువార్త ప్రకటించడం మన పని. దేవుడు మనుషులలో కార్యాన్ని చేస్తాడు, మార్పును కలుగజేస్తాడు. మనం చేయవలసిన పని సువార్తను అందింప చేయాలి, సువార్తను ప్రకటించాలి. ఏ రకంగా ప్రకటిస్తావు అనేది కాదు. ఇప్పుడు ఇక్కడ ఇంత అప్డేట్ అయింది కదా లోకమంతా. ఇదివరకేమో కరపత్రం, నేను ఒక కరపత్రం రాశాను. ఇక అప్పటి నుంచి అంతా ఇప్పుడు ఈ యూట్యూబ్ వచ్చేసింది. 12-13 ఏళ్ళ నుంచి అని అలానే చూసుకుంటా ఉన్నారు, అని ఫోన్లోనే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కరపత్రికలు ఇట్లాంటివి ఇవన్నీ కాకుండా ఇప్పుడు లోకమంతా అప్డేట్ అయిపోయింది కాబట్టి, ప్రపంచమంతా నీ చేతికి వచ్చేసింది. 4G 5G 6Gకి వెళ్ళిపోయారు కాబట్టి సువార్త ప్రకటించడము మన చేతిలో ఉన్నది. కాబట్టి ఉన్న అవకాశాన్ని అన్నిటిని మనం వాడుకొని సువార్తను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేని కొరకు ప్రయాసపడాలి? ఒకటి, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. రెండవది, సమాధానం కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. మూడవది, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. నాలుగవది, జాగ్రత్త వింటున్నారండి ఈరోజు, హ్యాపీగా ఉంది. సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేయాలి. సువార్తను ఎలా ప్రకటిస్తారు? చేతిలో ఫోన్ ఉంది కదా, అక్క తిన్నావా ఉన్నావా ఇవి ఓకే. ఆ సినిమా పాటలయ్యి, సీరియల్ పాటలయ్యి, కామెడీ జోక్స్ ఇట్లాంటివి బంద్ చేయరు క్రైస్తవులు. ముఖ్యంగా క్రైస్తవులు ఇవన్నీ మీ ఫోన్లో అవి బంద్ చేయరు. ఫస్ట్ నువ్వు దేవుని పెట్టకున్నా సరే కానీ అవి మాత్రం పెట్టకు. అసలు నువ్వు అటా ఇటో తెలుస్తలేదు. ఇది పాయింటే కదా. నువ్వు అటున్నావా ఇటున్నావా, నువ్వు అన్యుడువా, నువ్వు క్రైస్తవుడువా, నువ్వెవరు అనేది అర్థం కాకుండా ఉంది. చర్చికి వస్తాము, మళ్ళీ ఇవి సినిమాకి సంబంధించిన ఇదంతా అది తీసేసేయాలి. నువ్వు ఏం పెట్టుకున్నా సైలెంట్గా ఉన్న ప్రాబ్లం లేదు. పెడితే దేవుని పెట్టండి, వాక్యాన్ని పెట్టండి, సువార్తను పెట్టండి, దేవుని వాక్యాన్ని మీరు పంచుకోనండి. చివరిది, పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడాలి. చివరిది, ఇది ఫైనల్ది. దేని కొరకు ప్రయాసపడాలండి? ఇది ప్రతిరోజు ప్రయాసపడాలి. ప్రతిరోజు. మొన్న ఒక భక్తుడు చెప్పాడు, మనం ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాము అంటే దేవుని రాజ్యానికి ఒక అడుగు దగ్గరికి వచ్చాము. అర్థమైందా? ఒక ఆదివారం చర్చికి నువ్వు వచ్చావంటే పరలోక రాజ్యానికి ఒక అడుగు దగ్గరికి అయ్యావట. ఇట్లా ఎన్ని అడుగులు వేయాలా మరి? ఇప్పుడు ఎన్ని అడుగులు మిస్ అవుతున్నా? ఓకే, అది నిజమే అనుకుందాం. ఇప్పుడు చర్చికి రానన్ని రోజులు నువ్వు అన్ని అడుగులు మిస్ అయ్యావు, అంత దూరం అయ్యావు దేవుని రాజ్యానికి. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు ఇలాగేనేమో అయ్యిండ్రు కూడా. పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, పరలోకంలో సంపాదించుకో, పరలోకంలో సంపాదించుకో. ఈ భూమి మీద అంతా చిమ్మెట పడుతుంది, తుప్పు పట్టిపోతుందట. పరలోకంలో కూర్చుకో. నువ్వేం కూర్చుకోవాలనుకున్నావు? పరలోకంలో కూర్చుకో. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చూసినప్పుడు అక్కడ తలాంతుల గురించిన ఒక ఉపమానాన్ని యేసయ్య చెప్తూ ఉన్నాడు. తలాంతుల గురించిన ఉపమానంలో ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, వాడు డబుల్ చేశాడు. ఒకనికి 10 ఇచ్చాడు, డబుల్ చేశాడు. ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు, అది మూటగట్టి భూమిలో పాతి పెట్టాడు. మూటగట్టి 1 తలాంతు భూమిలో దాచిపెట్టి వృధా చేశాడు. దాన్ని సమయం వృధా అయిపోయింది, స్థలం వృధా అయిపోయింది, కాలం అంతా వృధా అయిపోయింది. వృధా చేశాడు. ఆ 1 తలాంతుని తీసుకొని వెళ్ళి భూమిలో దాచిపెట్టాడు. దాగి దాగి జీవించొద్దట క్రైస్తవుడు. దాగి దాగి జీవించకూడదు. దేవుని దగ్గరికి రాకుండా తప్పించుకొని తిరగకూడదు. దేవుని దగ్గర రాకుండా తప్పించుకొని తిరగకూడదు. సమయం ఉండగానే రక్షణ పొందాలి. సమయం ఉన్నప్పుడే దేవుని దగ్గరికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. సమయం అయిపోయినాక, ఏజ్ అయిపోయినాక, ఆరోగ్యం పాడైపోయిన తర్వాత, కాలు పని చేయలేనప్పుడు,
చేతులు పని చేయలేనప్పుడు, నీ చేతిలో ఇన్కమ్ లేనప్పుడు, అప్పుడు వచ్చి ప్రభువా నేను ఇది చేద్దాం అనుకున్నాను కాలు పోయినాయి, ప్రభువా నేను అది చేద్దాం అనుకున్నాను చేతులు పోయినాయి, ప్రభువా నేను ఇంత ఇద్దాం అనుకున్నాను అంత ఇద్దాం అనుకున్నాను, ఇప్పుడు నాకు ఇన్కమ్ పోయింది. ఉన్నప్పుడేమో అసలు చేతులు ఉంటివా? చేతులు లేరు. సమయం ఉండగానే దేవుని సన్నిధికి రావాలి. ఇది రైట్ టైము. మీరు ఇప్పుడు చర్చికి రావడం, ఇప్పుడు మీరు చర్చికి వచ్చి ఈ సమయాన్ని, మీ యవ్వన కాలాన్ని మీరు దేవుని సన్నిధిలో గడిపితే మీ ప్రయాసం వృధా పోదు. హల్లెలూయా. ఈ సమయం వృధా పోదు. మీరు ఇక్కడ కూర్చుని ఈ సమయం వృధా పోదు. మీరు ఇక్కడ దేవుని పని కొరకు చేసేది ఏది కూడా వృధా పోదు, వృధా పోదు. అయ్యో ఈరోజు పనికి వెళ్ళలేదు, 1000 రూపాయలు పోయాయే, నష్టపోయానే, వృధా పోయాయే అని నువ్వు బాధపడాల్సిన పని లేదు. ప్రాణం పోకుండా ఉన్నది, సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. కొన్ని సమస్యలు ఎలా వస్తాయో తెలుసా? కొన్ని శోధనలు ఎలా వస్తాయో తెలుసా? మీరు చర్చిలో ఆదివారం అటెండ్ అవ్వకపోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ఎవరికైనా కనెక్ట్ అయ్యారా? చర్చికి రానందువల్ల నాకు ఈ సమస్య వచ్చింది అని ఎప్పుడైనా మీరు రియలైజ్ అయ్యారా? ఇంతమంది ఉన్నారా? ఇంకా చెప్తలేరు కొంతమంది. ప్రతి వారికి ఏదో ఒక సందర్భంలో అది రిలేటెడ్ అయ్యి ఉంటుంది. ఆదివారం చర్చికి రానందువల్ల ఈరోజు నాకు ఇట్లా అయింది. ఒకళ్ళు ఆదివారం చర్చికి రాక అనారోగ్యానికి గురవుతారు, ఒకళ్ళు ఆదివారం చర్చి రాక యాక్సిడెంట్కి గురవుతారు, ఒకరోజు ఒకళ్ళు చర్చికి రాక అక్కడ పేమెంట్ వస్తుంది ఇస్తారా అంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత పేమెంట్ ఇవ్వడు, ఆయన రాడు, కనీసం మధ్యాహ్నం భోజనం కూడా దొరకదు. ఇట్లా రకరకాల సమస్యలు, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది దేవునికి ఇవ్వవలసిన సమయం. ఈ సమయము దేవునికి ఇస్తే ఇది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవునికి ఇవ్వని సమయం అంతా వృధాగా పోతుంది. కాబట్టి ప్రభువు కొరకు మీరు ఏదైతే చేస్తున్నారో అది ప్రేమతో చేయండి. అందరితో సమాధానం కలిగి ఉండండి, పరిశుద్ధత కలిగి ఉందాము. మనము ప్రభువును పోలి జీవిద్దాము, పరలోకం సంపాదించుకుందాము, సువార్త ప్రకటించడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుందాము. పరలోక రాజ్యము కొరకు ప్రతి నిత్యం పరుగు తీస్తూనే ఉండాలి, ఎక్కడ ఆగిపోవడం వీల్లేదు. పరలోక రాజ్యం కొరకు ప్రతిరోజు మనం అడుగులు వేస్తూనే ఉండాలి. ఆదివారం ఒకరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు పరలోక రాజ్యం వైపు మనము అడుగులు వేసే పనులు చేద్దాము. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తలలు వంచి కళ్ళు మూసుకొని, దేని కొరకు నీ ప్రయాసము? దేని కొరకు ప్రయాసము? ఎన్నో వాటి కొరకు ప్రయాసపడ్డావు కానీ ఫలితం ఏం లేదు. ఫలితం లేని ప్రయాసము నీకు అవసరం లేదు. అందరూ ప్రార్థన చేసుకోండి. నీ ప్రయాసం వృధా కాదు సహోదరి సహోదరుడా. ప్రభువు కొరకు నువ్వు కలిగి ఉన్న ప్రయాసం వృధా కాదు.